ప్రజలకు కానీ ఇన్ఫార్మ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఫామ్స్ అన్ని కూడా మీకు పెడతాం. ఇవాళ నుంచి 15 రోజుల లోపల అందులో కూడా అప్లికేషన్ పెట్టుకోండి. నిరుపేదలు మనం ఇప్పించిన వాళ్ళం అవుతాము. లేకపోతే అంతా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారు, ఎవరికొరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. మనం డబుల్ బెడ్రూమ్ 2700 మందికి షెల్లింగంపల్లికి ఇచ్చాం. ₹1 లేకుండా మనం ఇచ్చినాం. కానీ ఈ పార్టీ పైసలు తీసుకొని కట్టిస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారు. ఆ రోడ్ల మీద బ్యానర్లు ఏమో 1,00,000 కట్టిస్తామని చెప్పి వాళ్ళని ప్రకటించింది 9,000 మందికే మేము హైదరాబాద్లో కట్టిస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఎన్ని మోసాలు చేయాలనో, ఎన్ని అబద్ధాలు ఆడాలనో, అన్ని చేయాలనో అన్ని చేస్తున్నారు. మాట్లాడించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఇవాళ దుర్మార్గాలు ఎక్కువైపోయాయి, అలా కార్యకర్తల దుర్మార్గాలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల అందుబాటులో మనం ఉంటే, ప్రజల పక్షాన మనం నిలబడితే, మంచినీళ్ళ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీల విషయంలో కానీ, స్కీముల విషయంలో కానీ మనం అండగా ఉన్నామో అని తెలిస్తే జనంలో మళ్ళీ మన వైపు వస్తారు. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నుంచి మన వైపే ఉన్నారు. మనకే ఓటేసారు, కేసీఆర్ నాయకత్వంకే ఓటేసారు, కేటీఆర్ అభివృద్ధిని చూసారు. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు మనకు ఉన్నంత క్యాడర్, షెల్లింగంపల్లి ఉన్న క్యాడర్ మన ఏ కాన్స్టిట్యూన్సీలో లేదు. మీరు ఎంత సీరియస్నెస్ తీసుకుంటే అంత మంచిది. మీరు రేపు కార్పొరేటర్లకు గెలుచుకున్నారంటే మేయర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు షెల్లింగంపల్లికి సంబంధించిన వాళ్ళు సీరియస్గా తీసుకోవడానికే 3 డివిజన్లు మనం ఆ రోజు ఎట్లయితే 3 డివిజన్లు రోజుకు పెట్టామో, ఇవాళ 3 డివిజన్లు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. పెద్ద ఆయన కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ షెల్లింగంపల్లి మీద పూర్తి విశ్వాసం ఉంది. బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఇంకా జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి పూర్తిగా నమ్మకం మీ మీద ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు అంటే మీరు ఓట్లు చేంజ్ చేయాలి. ఓట్లు లేకపోతే రాజకీయంలో ఉన్నవానికి ఎట్లా వీలవుతుంది? కాబట్టి 7,70,000 మంది ఉన్నారు, 619 బూతులు ఉన్నాయి మీ దగ్గర. సుమారు 618 అంటే డబ్బులు అంటే 1,300 మంది కార్యకర్తలు ఇవ్వాలి మనం బూత్కు వేసాం. కాబట్టి ఇది కొద్దిగా ఆలోచన చేసుకొని మీరు అన్ని రకాలుగా మీకేమన్నా మీ మధ్యలో మీకు ఏ గ్యాప్ ఉన్నా పక్క పెట్టండి. 11 రోజులు, ఆ 11 రోజులు పెట్టి ఓట్ల మీద వండి ఓట్లు చేంజ్ చేసుకుంటే రేపు సర్వే ప్రకారం ఎవరికి మంచిగా వస్తే వాళ్ళ టికెట్ ఇద్దాం, గెలిపిద్దాం. కానీ మేము ఓట్లు చేంజ్ చేయము, మేము ఇంట్లోనే ఉంటాము, మేము ముందు నుంచి ఇంట్లో ఉన్నాం కాబట్టి మీరే చూసుకోవాలంటే రేపు ఓటర్ అనేవాడు ఓటర్ దగ్గరికి పోయినప్పుడు పలానా ఆయన ఓటు చేంజ్ చేయించిండు నాకు అంటే అతని మీద సానుభూతి వస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటే ఎలక్షన్లో పోతే ఎలక్షన్లో ఓటేయరు. అదొక్కటి ఆలోచన చేసుకోవాలి. అభివృద్ధి విషయంలో మీకు ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే చెప్పాడు, అప్పుడు 9,500 కోట్ల అభివృద్ధి చేసిండు కేటీ రామారావు గారు. అంటే అంత పెద్ద అభివృద్ధి చేసారు రాష్ట్రంలో జరగలే. ఇంకా చేసాం, బ్రిడ్జులు కానీ, వాటర్ లైన్లు కానీ, అండర్పాస్లు కానీ, లేకపోతే ఎస్టీపీలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 59 కింద జీవో కింద పట్టాలే కానీ, 58 కింద పట్టాలే కానీ ఎన్ని చేయాలో అన్ని చేసాం. ఇవాళ నీటి కరువు వచ్చింది, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నారు. ఇంకా 10 రోజులు అయిందంటే వర్షాలు ఇక్కడ గట్టి పడకపోతే హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చే సూర్యత లేదు కాంగ్రెస్ పార్టీ. రోజు పొద్దులు ఏమైనా పెద్ద తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు, కేసీఆర్ తిట్టుడు, హరీష్ రావు తిట్టుడే తప్ప వీళ్ళకి ఏ ఆలోచన లేదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మనం ఓటు చేంజ్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా అయితే మళ్ళీ రేపు అసెంబ్లీ ఎలక్షన్లో 3 కాన్స్టిట్యూన్సీలు పెరగబోతూ ఉన్నాయి. మీరే లీడర్లు అవుతారు, మీరే ఎమ్మెల్యేలు అవుతారు, మీరే కార్పొరేటర్లు అవుతారు. దీంట్లో పాల్పంచుకోవాలంటే ఈ ఎలక్షన్లో ఏదైతే ఇప్పుడు ఎస్ఆర్ నడుస్తుందో దీన్ని ఓట్లు చేంజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ ఇంపార్టెంట్ కింద ఇంతకుముందు అంటే 5 బాక్స్ నింపాలి, మధ్యలో బాక్స్ నింపాలి అన్నారు. ఇప్పుడు అది ఏది లేదు, 3వ బాక్స్ నింపించి ఇప్పించేయండి. ఇది ఎక్కువ సీరియస్గా తీసుకుంటే అది అవుతుంది. కొద్దిగా ఆలోచన చేయమని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను డివిజన్కి ఎవరినో ఒక పేరు పిలుస్తా, వాళ్ళు యాక్టివ్గా లేరా అని తెలుసుకుంటాను. అందరి పేర్లు చెప్పాలంటే ఒక పేరు పిలిచి ఒక పేరు లేకపోతే మొన్న నా పేరు లేరు అంటారు. కాబట్టి నా గురించి అందరూ తెలుసు. ఎవరినో ఒక పేరు తీసుకుంటూ ఉన్నారా లేదని. ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో అపార్థం చేసుకోవద్దు. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అరే నా పేరు రాలేదని అనుకోవద్దు. అందరి పేర్లు ఉన్నాయి ఇలా, కానీ మొత్తం 200 మందిని మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. నేను మీకు ఒకసారి చెప్తే సార్ మీరు ఇంకా బలంగా వెళ్తారన్న ఆలోచనతోనే తప్ప ఇంకా అంతకన్నా లేదు. కాబట్టి మీరు కొద్దిగా సీరియస్గా తీసుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అమ్మ ఒక తీసుకో, రమేష్ తీసుకోమ్మా 199.
అమ్మా ఎవరిదమ్మా 199 రమేష్ తీసుకోమా. ఉన్నా లైన్లో ఏమా రమేష్ అన్న ఉన్నా లైన్లో ఉండా. మరేమి మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. మా టూ వినబడుతుందా? ఎమ్మెల్యే గారితో మాట్లాడండి. మాట్లాడండి ఎమ్మెల్యే గారితో. అమ్మా 134 తీసుకోమ్మా. ప్రవీణ్ రెడ్డి 234 రణీత్ రెడ్డి ఏంటమ్మా ఒకరు నా చెప్పే నమస్తే. ఎన్నా అట్లా జరుగుతుందా మంచిగా? అంటే ఇంటింటి తిరిగితే తప్ప కాదంటారా? ప్రతి ఒక్క ఇంటికి తిరగాలి కంపల్సరీగా, అంతే కదా? లీడర్లు అన్నా చెప్పే. అంటే నేను అనుకునే వాళ్ళకి అలాగే ఎవరెవరైతే ఉన్నారో ఎంత వాళ్ళలో తెలుసుకోవచ్చు. వీళ్ళ మూట దగ్గరకు చేయించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు తను చెప్పినట్టు రెడ్డి అని చెప్పినట్టు అందరూ అర్థమైంది కదా. బూత్ వైజ్ గా ఇంటింటికి పోతే తప్ప ఇది అయ్యేటట్టు లేదు అని చాలా క్లియర్ చెప్పాడు. మీరు అర్థం చేసుకోవాలి లీడర్లు. మీరు బూత్ వైజ్ గా ఇంటింటికి వెళ్ళి అపార్ట్మెంట్లకి వెళ్ళి కూర్చుంటే తప్ప జరగదు అనేది మనకు అర్థమవుతున్నా. నేను చెప్పింది మన రెడ్డి అని చెప్పింది సేమ్ ఈక్వల్. మీరు గుర్తుంచుకోవాలి అందరూ లీడర్. మీరు బూత్ వైజ్ గా పంపకపోతే, డోర్ డోర్ వెళ్ళకపోతే, అసోసియేషన్ ప్రకారం వెళ్ళకపోతే ఇది కష్టమే, ప్రమాదం ఉంది. ఇది ఆలోచన చేసుకోండి, సీరియస్ గా తీసుకోండి. నేను ఆయన చెప్పింది వాస్తవమే. అది ఇంకొక 10 రోజులే టైం ఉంది మనకు, ఫస్ట్ వరకే టైం ఉంది. ఈ ఫస్ట్ లోపల ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ ఎవరున్నారో ఓట్లు అందరికి 3 కులాలను మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, నార్త్ ఇండియన్సే కానీ, చిక్కులోలే కానీ, వీళ్ళంతా ఉన్నారు. అందరిని కూడా చేంజ్ చేయండి. ఎవరు ఒక్క ఓటు పోకుండా చూసే బాధ్యత మీ మీద ఉంది. రేపు రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచన చేయాలి. ఇన్నిసార్లు చెప్తున్నట్టు అర్థం చేసుకోమని చెప్పి నేను ఎవరైతే
నిలబడాలి, రేపు కార్పొరేషన్ నిలబడి గెలవాలనుకున్న వాళ్ళు దీని మీద పూర్తి బాధ్యత తీసుకోండి. మీకు ఉన్నటువంటి బూతులు 57 బూతులలో 5 బూతులకు ఒక్క బూతులు ఒక్కరు నేమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 258 సత్యావతికి అమ్మా. సీనన్నకి, శ్రీనివాస్ కి, యాదవ్ గాని, శ్రీనివాస్ గాని, లేకపోతే శివరాజు గాని, ఎవరుంటో మన రోజా గాని, ఎవరికొరికి మాట్లాడండి. 223 శ్రీనివాస్ గారు మాట్లాడండి. సత్యవతికి అమ్మా. 258 సత్యవతికి, లేకపోతే 258 ఒక నిమిషం. లీడర్ ఉన్నారు కదమ్మా. కిరణ్ మాట్లాడండి. నమస్తే. ఏం జరుగుతుంది? మీరు మీ దగ్గర ఎవరు మాట్లాడమంటే కింద ఉన్నారు? అబ్రామ్ మాట్లాడుతుంటే కట్ అయిందన్నా. రమేష్ బదులు అబ్రామ్ మాట్లాడుతున్నాడు. దాన్ని కట్ అయింది, మధ్యలో కట్ అయింది. యాదవ్ అన్న, నువ్వు చెప్పింది అర్థమైంది కదా. మీరు లీడర్లు అంటే వాళ్ళు సీరియస్ గా తీసుకోండి. 100% అన్నా. మేము రోజు వెళ్తున్నాం అన్న. రోజు వెళ్తున్నాము. అటాక్ చేసాం కూడా. ఒక 5-6 మందికి అటాక్ చేసాం కూడా. బిఎన్ఎల్ పట్టుకొని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డోలర్ పేమెంట్ ఇస్తానా. ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ మంది వాళ్ళు సొంతంగా ఉంటుంది కానీ హిందువులు మాత్రం అయితే రాగినారన్న. వాళ్ళతో మాకు పిల్లలతో మన మన మనలో మన కార్యకర్తలకి అదేనే చెప్పేది. అందరూ చేయండి, ప్రయత్నం చేయండి. మీ నలుగురు కూర్చొని మాట్లాడుకుని శివరాజుకి అమ్మ అంబిస్పేట్. మన శివరాజు ఉన్నాడు కదా, మక్త శ్రీనివాస్ లేడా లైన్ లో? శ్రీనివాస్ బూత్ లో లేనట్టున్నాడు. ఆయన లీడర్ కదా, నలుగురులో బూత్ లో లేరు. శ్రీనివాస్ గాని, రోజా గాని, శివరాజు గాని, ఇప్పుడు యాదవ్ చెప్పమ్మా. అమ్మా మీరు వెళ్తురు కదా, మీ నంబర్ ఉన్నాయి, బూత్ లో ఉండాలి కదమ్మా. మీరు కూడా, మీరు లేకపోతే ఎట్లా నలుగురు మీరు మరి లైన్ లో లేడు. మరి ఏడు శ్రీనివాస్ ఏడి? సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి లేడా? ఇప్పుడు శ్రీనివాస్ లేడా? పురుషోత్తం లేడా? మరి అమ్మా సన్నా అలా ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది ఇళ్ళకి వాళ్ళు ఖాళీ చేసిన ఉన్నారు. ఈ ఖాళీ చేసిన ఇళ్ళు ఎక్కడికి పోయినాయి అవి. కొంతమంది అసలు రోజు నడిస్తే వాళ్ళ ఇంటికి తిరిగి ఒక దగ్గర కూర్చున్నారు. ఇప్పటికీ కూడా బాగా బంధలేదు అవి. కావచ్చు. ఇటు
కావచ్చు. మన దగ్గర పోతే వీళ్ళు ఏ రోజు చెప్తున్నారు, రాలేదని చెప్తున్నారు. వీళ్ళు ఓటర్ ఐడి ఉంటది, మన పాలన రాలేదని చెప్తున్నారు. మన గొడవ కూడా పెట్టుకున్నది ఎట్లా ఉంటది, లేకపోతే నేను డాక్టర్ కంపెనీ పెట్టాను కూడా చెప్పండి రోడ్డుకి. అంటే మొత్తం ఈ డివిజన్ మొత్తం అంతేనా, ఒకటి నీ ఒక్క బూత్ అంతేనా ఇది? ఒక 4-5 బూతులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే 2 బూతులు ఉన్నారు కదా, వాళ్ళు చేంజ్ అయి ఉన్నారు. ఆ చేంజ్ అయిన వాళ్ళే దొరుకుతలేవు అవి. ఎక్కడ చేంజ్ అయినవి మన ఫోన్ నెంబర్ కూడా దొరుకుతలేవు అవి. ఓకే, ఉన్న వాళ్ళు దొరుకుతారు అన్న మరి? అన్నా ఇంక ఉన్న వాళ్ళు ఉన్నారా వచ్చిన వాళ్ళు? ఉన్నవాళ్ళని చేపిస్తున్నాము. అది ఎంత పర్సెంటేజ్ అయిందని ఇప్పటికి? ఇప్పటి వరకు నాకు తెలిసి 55-60% దాకా అయితే. ఓకే, కొద్దిగా సీరియస్ గా తీసుకోండి అన్న. కొద్దిగా 100% అన్నా. మియాపూర్లో అందరూ అర్థం చేసుకోండి. మీ మ్యాక్సిమం తిరగండి. మీరు 3 డివిజన్లు అయినాయి. ఆఫీసర్స్ ఎవరన్నా వినకపోతే, ఆఫీసర్ అటెండ్ కాకపోతే రంగాన్ని కానీ నాకు కానీ ఇన్ఫార్మ్ చేయండి అన్న, నేను చూసుకుంటాను. అది నేను ఎన్నికల కమిషన్. ఓకే ఓకే, అఫీస్పేట్కి అమ్మా, అఫీస్పేట్. హరీష్ ఉన్నాడమ్మా. హరీష్ కి హరీష్ లేకపోతే మల్లారెడ్డికి మల్లారెడ్డి అన్న ఏం జరుగుతుంది? కూడా మంచి ఆదరిస్తున్నాం. మనలో 4 మంది పెట్టిన మన సొంతంగా మధ్యాహ్నము గట్టి చేయండి అన్న, గట్టి చేసి అవుతుంది. రామకృష్ణకి అమ్మా, రామకృష్ణకి అమ్మా. ఏంటి అన్న, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనకు అవసరం లేదు అంటే ఉంటారని కొంతమంది వాళ్ళకి తర్వాత ఏంటంటే మనకు అవసరం లేదు అని దీంట్లో ఉంటారు. ఇది దాంట్లో ఉంటే చాలా ముందు కావట్లేదు. కానీ మేము అక్కడ క్యాంప్ వేసుకొని చేసుకున్నాం అక్కడ. అదే రామకృష్ణ నేను చెప్పేది, మీరు గట్టిగా చేసుకోవాలి. ఇంటింటికి వెళ్ళాలి, ఓటు హక్కు కావాలి అని మీరు చేసుకోవాలి. నిలబడేటోళ్ళు అందరు మీరు వాళ్ళు చెప్పి నాకు చెప్తే ఎట్లా? మీరు ఎంబడి చేపించుకోవాలి. అరవై 9 బూతులు ఉన్నాయి, చిన్న డివిజన్ కాదు మీది. మీరు అందరూ చూడండి, అంతమంది ఉన్నారు లీడర్, మంచి లీడర్ ఉన్నారు. సంగారెడ్డికి అమ్మా. నమస్తే, ఎట్లా జరుగుతుంది? నమస్తేనా అన్నా. కొద్దిగా బదిలాడేసో చూపించండి కొద్దిగా. ఓకే, ఒక్కదో పోయేటోళ్ళు మనం ఏం చేయలేం, కానీ ఉన్నోళ్ళు మాత్రం చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఓకే. షేక్ జమీర్ చేయమ్మా, షేక్ జమీర్.
షేక్ జమీల్ అఫీస్పేట్. చందన తీసుకోమ్మా. నవిత నవిత తీసుకో. రాకుండా పెట్టేసుకున్నట్టున్నారండి. శ్రీకాంత్ శ్రీకాంత్ కొట్టమ్మా. లీడర్ శ్రీకాంత్ లేకపోతే వీళ్ళు ఎట్లింటారమ్మా? నవిత కూడా చేయలేదా? నవిత రెడ్డి చేసి లేపిందా లేపలేదా? ఉందా లేదా లైన్ లో? ప్రదీప్ రెడ్డి ఉన్నాడు. శ్రీకాంత్ లేడమ్మా? శ్రీకాంత్ లేకపోతే వెంకటరెడ్డి ఉన్నాడు, సామా వెంకటరెడ్డి ఉన్నాడు, గిరి ఉన్నాడు, సలీం ఉన్నాడు. పంజామా 101 లక్ష్మణరావు కలుపు లేకపోతే మోహన్ మురళి ఉన్నాడు అదే నంబర్ లో. ఎవరు లైన్ లో ఉన్నారమ్మా? నువ్వు నంబర్ కి ఎవరికొరికి లైన్ లో ఉన్న వాళ్ళకి చందనగర్ లో లైన్ లో ఉన్నారు. ఇంత మందిలో లైన్ లో ఎంతమంది ఉన్నారమ్మా చందనగర్ లో? చందనగర్ డివిజన్ లో ఎంతమంది ఉన్నారు చెప్తల్లి? చెప్తల్లి మాట్లాడు మరి. నేను అబ్బాయి అడుగుతుంటున్నా, మీరు సపోర్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను గ్రేటర్ కమ్యూనిటీ అండ్ కాలేజ్ లో కూడా 3-4 days నుంచి రెగ్యులర్ గా వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మీటింగ్స్ కూడా అరేంజ్ పెట్టుకొని చేస్తున్నాను అన్న. ఎవరైతే ఓటర్ ఐడి ఫామ్స్ రాలేదు, ఇంప్లిమెంటేషన్ ఫామ్స్ రాలేదు, లేకపోతే ఎవరైతే కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళందరికీ కూడా మా లోన్ పంపించి మేము వాళ్ళ ఓటర్ ఐడి కలెక్ట్ చేసుకొని బిఎల్ఓకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఫామ్స్ కూడా పే చేసి ఇటు ఫోటోగ్రాఫ్ కి రిటర్న్ చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుందన్న. ఆల్మోస్ట్ చంద్రనగర్ లో మీకు 50-60% ఫామ్స్ వెళ్ళాయి, ఇంకొక 40% ఇంప్లిమెంటేషన్ ఫామ్స్ ఇంకా వెళ్ళలేదు. అట్లాంటి హౌస్ మెంబర్స్ లో కూడా ఎవరు ఉన్నారు లేరు కూడా హౌస్ మెంబర్స్ ద్వారా మనం కనుక్కొని వాళ్ళ ఇంటి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఉన్నారా లేరా, షిఫ్ట్ అయినారా లేరా అని కూడా కనుక్కొని వాళ్ళని పూర్తిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని హెల్ప్ చేస్తున్నాం. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోండి అమ్మా. చేయడాలందరూ కూర్చొని మాట్లాడుకొని 60 బూతులు ఉన్నాయి, 5 బూతులు నేర్చుకొని సీరియస్ కావాలమ్మా. ఇట్లా కాదు. ఇంత మందిలో ఎవరిని అడిగినా ఎవరు లేపలేదు. 10 మందిలో చేసినా ఒక్కరు లేపలేదు, అంతే. ఎవరు లేపలేదు.
అన్నీ లైన్లో ఉన్నా కానీ ఇక్కడ మీ దగ్గర మధ్యలో కనెక్ట్ అవ్వట్లేదన్న కాల్. మీరంతా మేము వింటానే ఉన్నాం మేము. ఏంటమ్మా ఏంది ఎందుకు కనెక్ట్ అవుతున్నాయమ్మా? వీళ్ళు ట్యాప్ వాళ్ళకి వాళ్ళు ఫోన్ పెట్టుకుంటారు సార్ కొంతమంది. శ్రీకాంత్కి కాల్ వెళ్ళదు. నువ్వు శ్రీకాంత్కి అమ్మా, శ్రీకాంత్ కలుస్తా చూడు. శ్రీకాంత్ అండి, ఒక్క నిమిషం సార్. శ్రీకాంత్ సామ వెంకటరెడ్డి ఉన్నాడు. 132 ఒక ఆయన మాట్లాడుతున్నా 134 శివశంకర్ ప్రసాద్ ఈ అన్న మాట్లాడిందన్న. శివశంకర్ ప్రసాద్ 134. అన్న మాట్లాడిందన్న. మాట్లాడుతుంది శ్రీకాంత్ ఏమైందమ్మా? లైన్ లో ఉండమ్మా ఆయన శ్రీకాంత్. నీ దగ్గరనే ఫాల్ట్ ఉందమ్మా, వాళ్ళది ఏం ఫాల్ట్ లేదు అందరిది. ఒక్క నిమిషం సార్. శ్రీకాంత్ మాట్లాడిందన్న 150. హలో శ్రీకాంత్ మాట్లాడండి 116. 132 తీసుకోమ్మా లక్ష్మికి. 132 నీ ఫోన్ మాట్లాడండి. 132 లక్షలు మాట్లాడండి. అన్న నమస్తే, ఎట్లా ఉంది? మంచిగా సార్. ఇక్కడ మన స్కూల్ చందన సార్. అన్నా ఓకే, అంటే బాగానే జరుగుతుందా మీ లెక్క ప్రకారము? నా లెక్క ప్రకారం అయితే కాబట్టి మన ఓకే ఓకే అన్న, కొద్దిగా సీరియస్ గా తీసుకోండి అన్న. ఓకే ఓకే, ఇప్పుడు ఈ మూడు డివిజన్లలో పాలు పంచుకున్నటువంటి ఎవరైతే బూతులలో మనము పార్టీ పరంగా చేసి అందరం కూడా ఇంకా కొంతమంది కనెక్ట్ కాలేదు, వాళ్ళని కనెక్టెడ్ చేయండి. లీడర్లు అందరూ 5 బూతులకు 2 బూతులకు వేయండి. స్పీడ్ అప్ చేయండి. 1 వీకే టైం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు స్కీమ్ 480 ఇండ్లు మీ దగ్గర కడుతున్నారు. దానికి ఒక 10,000 రూపాయలు కట్టేసి అప్లికేషన్ పెట్టుకోమని గవర్నమెంట్ ఇప్పించింది. 15 రోజులు టైం ఇచ్చింది. వాళ్ళు నిరుపేదలు ఉంటే కట్టుకుంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవో కానీ ఫస్ట్ అయితే అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు. పెట్టుకోండి. వాళ్ళు 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాం, 6 లక్షల రూపాయలు అవి ఇస్తామని చెప్పారు. అన్నిట్లలో అందరు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ వాళ్ళని కూడా అందరు అప్లికేషన్ పెట్టుకునే విధంగా మీకు ఫామ్స్ కావాలంటే ఆఫీస్ నుంచి మీకు పెడతాం, అది చూసుకోండి. ఓట్లు చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓట్లు చేంజ్ చేయకుండా ఉత్తగా తిరుగుతాం అవుతాడు దగ్గరకు వచ్చిన టైం. ఇప్పుడు ఇంతకుముందు మనోజ్ చెప్పినట్టు కొంతమంది తిరగట్లేదన్నా, ఇంట్లో ఉండలేరు, కొంతమంది చేంజ్ చేసుకుంటలేరు అంటున్నారు. కాబట్టి మీరు కూర్చొని మాట్లాడి ఒప్పించి వాళ్ళు ఓటు చేసే ప్రయత్నం చేయండి ప్రతి దగ్గర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అక్కడ ఎవ్వరు కూడా తిరగట్లేదు, తిరుగుతుంది మీరే. మంచి ఇప్పటిదాకా బ్రహ్మాండం తిరిగారు, ఇంకా తిరగవలసిన అవసరం ఉంది. ఈ టెలికాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి వాళ్ళు, టెలికాన్ఫరెన్స్ రాని వాళ్ళందరూ చెప్పండి. టెలికామ్ లో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోండి. అధికారం మనకు వస్తుంది. ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో, ఎవరినైతే పార్టీని కాపాడి రేపొద్దున పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారో ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. మీ అందరికీ ఏదో రకంగా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ రాజకీయంగా కానీ నేను కాపాడే బాధ్యత తీసుకుంటాను. కార్యకర్తలు అదే పడకుండా ఎవరైనా లీడర్లు చిన్న చిన్న తప్పు చేసినా నా దృష్టి తీసుకురండి. లీడర్ కూడా ఏకం కావాలి, అందరూ ఉండాలి. ఎందుకంటే మీకు కాన్స్టిట్యూన్సీలు పెరుగుతున్నాయి, డివిజన్లు పెరుగుతున్నాయి, మీ అందరికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొత్త ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, అందరూ కలుపుకొని పనిచేయాలి.
మా వర్గం మీ వర్గం అనకుండా చేయకండి దయచేసి. ఈ ఓటింగ్ మాత్రం ఏదైతే 1వ తారీఖు దాకా జరిగేదానికి ఓటింగ్లో అందరూ కూడా పెద్దగా సుమారుగా 80-85%, 90% ఓట్లు చేయించే ప్రయత్నం చేయండి. సాటర్డే సండే ఎక్కువ, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కాన్షియస్ కాబట్టి సాటర్డే సండే ఎక్కువ ఉంటుంది మీ దగ్గర. ఆ రోజు మనుషులను ఎక్కువ పెట్టండి. అవసరం మార్నింగ్ టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం లంచ్ పెట్టి, ఈవినింగ్ డిన్నర్ పెట్టినా సరే ఆ రోజు 200-300 మందిని పెట్టినట్టు అందరం కలిసి బూదుకో 2-3 పెడితే 100 ఓట్లకు 150 ఓట్లు పెడితే వెళ్ళిపోయి చేసుకోవచ్చు, అవకాశాలు ఉంటాయి. ఆఫీసర్లకు ఇవ్వాలి. నేను రంగారావుతో నేను కంప్లైంట్ ఇప్పిస్తా, నేను కంప్లైంట్ ఇస్తాను. నేను ఏమంటున్నా అంటే మీరు కూడా ఇంపార్టెంట్ వాళ్ళు 10 మంది పోయి ఈ డివిజన్ ఈ డివిజన్లో ఆఫీసర్లు పనిచేయట్లేదు అంటే మీరు కూడా ఇస్తే ఇంకా ప్రెస్లో వస్తుంది. మీరు పట్టించుకుంటలేదు ఎవరు. డివిజన్ బేస్గా ఆ డివిజన్లో 10 మంది కలిసి మీ లెటర్ మీద రాసి, ఏదో లెటర్ రాసి ఈ బూత్లో పనిచేయట్లేదు, మీ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవుతలేరు, పంచట్లేదు అని చెప్పిస్తే ఎన్నికల కమిషన్ సీరియస్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లా కూడా వాళ్ళు వినకపోతే మనం న్యాయస్థానానికి వెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓట్లు చేయించుకోండి. రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది మళ్ళా ఒక 5-6 రోజులు మళ్ళీ తీసుకుంటాను. ఎవరికైతే ఫోన్లు రాలేవో, ఎవరికైతే ఫోన్లు వచ్చినాయో అన్నీ చెప్పనీకే ఉంది తప్ప అందరితో మాట్లాడాలంటే 200-300 మంది ఉంటారు కాబట్టి మాట్లాడలేకపోతాం. పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది మళ్ళీసారి మీటింగ్లో కూడా మంచిగా చిన్న చిన్న కష్టాలున్నా, ఏమైనా బాధలున్నా, ఇబ్బందులున్నా నా దగ్గర రండి, నేను మాట్లాడతాను, కాపాడుకుంటాను. మీ కాన్షియస్ ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కాపాడుకుంటాను. కాబట్టి అందరూ పాలు పంచుకోండి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ సెలవు ఇస్తాను. జై హింద్, జై తెలంగాణ.